నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు 2019 వెస్ట్ బెంగాల్లో బీజేపీ అసలు అన్ని స్థానాలు గెలుస్తుంది అని ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు అన్నీ చెప్పినా కూడా అందరూ కొట్టిపారేశారు. కానీ 2019లో వెస్ట్ బెంగాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లోక్సభకు సంబంధించి బీజేపీ గెలుచుకున్న స్థానాలు 19 చూసి నివ్వెరపోయారు ప్రతిపక్షాలందరూ కూడా. అదే ఇప్పుడు తమిళనాడులో జరగబోతోందా? 2019 వెస్ట్ బెంగాల్ ఏంటో 2024 తమిళనాడు బీజేపీ రుచి చూడబోతోందా? 2024లో తమిళనాడులో ఆల్మోస్ట్ అమిత్ షా కానీ బీజేపీ పార్టీ కానీ 10 లోక్సభ స్థానాలంటూ టార్గెట్ పెట్టారన్నది పెద్ద స్పెక్యులేషన్సే కాదు, బీజేపీ నాయకులు కూడా కరాఖండిగా చెప్పారు. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ, తమిళనాడులో 10 స్థానాలు గెలవాలని. దానికి అనుగుణంగానే ఎప్పుడు యుద్ధానికి ముందుంటాను అని చెప్పే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా ఎక్కడా తగ్గకుండా, వర్షాలను కూడా సైతం లెక్క చేయకుండా పాదయాత్రలు కానీ ప్రచారాన్ని కూడా ఉధృతంగా చేస్తున్నాడు. అంతేకాకుండా మనకి తెలుస్తున్న విషయాలు కానీ లేకపోతే అందుతున్న వార్తలు బట్టి కానీ అన్నామలై ఈసారి విరుదునగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి లోక్సభకి పోటీ చేయొచ్చని అయితే మనకి వార్తలు తెలుస్తున్నాయి. ఆయన పోటీ పడుతుంది కూడా ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టడానికి సిద్ధపడుతున్నట్టుగా అన్నామలై బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో మనం వినాలి. నేను దాదాపు 3 వారాల కిందట తమిళనాడులో బీజేపీ గెలవబోతున్న సీట్లు ఇవ్వేనని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఒకటి ఇచ్చాను. అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 4 స్థానాలు గెలుచుకుంటుంది. రాబోయే రోజుల్లో క్యాంపెయిన్ పోల్ ప్రకారం ఇంకొక 3 స్థానాలు గెలుచుకోవచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం దాదాపు 7 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుంది తమిళనాడులోని ఒక ఐటెం పెట్టాను. అమిత్ షాకి ఒక ఇంటర్నల్ సర్వే, తమిళనాడు బీజేపీ అట్లాగే ఒక ఏజెన్సీ అమిత్ షాకు ఒక నివేదిక అందించినట్టుగా తెలుస్తుంది తమిళనాడుకి సంబంధించి. ఆ నివేదిక తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, లోక్సభ ఎన్నికలు జరిగితే తమిళనాడులో 5 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని, అంతేకాకుండా దాదాపు 23 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉంది బీజేపీ అన్నది ఒక ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ఒకటి అమిత్ షాకి అందించారని తెలుస్తుంది. అమిత్ షా అప్పటికే ఆ సర్వే రిపోర్ట్తో తృప్తి చెందక హైదరాబాద్కి సంబంధించిన ఇంకొక ఏజెన్సీతో కూడా చేయించారని పార్టీ పరంగా, అది కూడా అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందన్నది. ఇదంతా కూడా వికటన్ అనే ఒక న్యూస్ ఛానల్ కూడా టెలికాస్ట్ చేసింది దీనికి సంబంధించింది. అయితే ఎందుకు అంత బీజేపీకి అక్కడ అంత ఓట్లు పెరుగుతున్నాయి, లేకపోతే సీట్లు పెరుగుతున్నాయి, ఓట్ షేర్ పెరుగుతుంది, ఇవన్నీ చూస్తే డిఎంకే మీద బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అట్లాగే ప్రతిపక్షాలంతా కూడా బీజేపీకి ఒక స్పేస్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం అక్కడున్న చిన్న చితక పార్టీలన్నీ చూసుకుంటే, అలాగే జయలలిత మరణానంతరం, విజయకాంత్ మరణానంతరం ఇవన్నీ చూసుకుంటే డిఎంకేకి ఢీ కొట్టగలిగే పార్టీ తమిళనాడులో బీజేపీ అనేది ఒకటి ఓటర్స్ ఒక డెసిషన్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టే ఉంటుంది అన్నామలై ప్రచారం కూడా. ఆయన కూడా ఎప్పటికప్పుడు డిఎంకే వాళ్ళు చేస్తున్న అవినీతివన్నీ కూడా డిఎంకే ఫైల్స్ రూపేణా ఆయన ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతున్నారు. పాదయాత్రల ద్వారా కానీ ఎట్లయినా సభల ద్వారా పెట్టుకుంటూ వెళ్తున్నారు, ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కూడా తమిళనాడులో మొట్టమొదటిసారిగా బీజేపీకి ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగాడు అన్నామలై. దాదాపు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడో 2014లో బీజేపీ ఒక పార్లమెంట్ స్థానం గెలిచింది కన్యాకుమారి. తర్వాత కూడా బీజేపీ పెద్ద ఎక్కడా కనబడింది లేదు. ఎప్పుడు కూడా పొత్తుల్లోకి వెళ్ళటమే, జయలలితతో పొత్తులో లేకపోతే విడిగా పోటీ చేయటమో తప్ప బీజేపీ ఈరోజు ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా అసలు ఇన్ని స్థానాలు 4 స్థానాలన్నా కూడా అదొక చాలా గొప్ప విషయం. అయితే అమిత్ షాకి ఇంటర్నల్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు బీజేపీకి 18% ఓటు బ్యాంక్ ఉందని, 5 స్థానాల్లో ఖచ్చితంగా గెలవచ్చని, 23 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉందని తెలుస్తోంది. ఆ సర్వే రిపోర్ట్ కూడా అట్లాగే ఉందని ఆయనకి ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మనం తమిళనాడులో నేను ఇచ్చిన రిపోర్ట్లో 4 స్థానాలు గెలుచుకుంటుంది, ఇంకొక 3 స్థానాల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇచ్చాను, 7 స్థానాలు. అయితే రాను రాను బీజేపీ బలం పెరుగుతోంది తమిళనాడులో. ఇప్పుడు అసలు ఏ స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు ఉంది, అమిత్ షాకి ఇచ్చిన రిపోర్ట్లో 5 స్థానాలు ఏంటి,
నేను చెప్పిన మిగతా స్థానాలు ఏంటి ఇవన్నీ ఒకసారి చదువుతాను. టెంకసి, కోయంబత్తూర్, రామనాథపురం, వెల్లూర్, కన్యాకుమారి, సౌత్ చెన్నై, నీలగిరీస్, తిరునెల్వేలి, తిరుపూర్, పొలాచి. అయితే ఈ 10 స్థానాల్లో బీజేపీకి బాగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నేను టెంకసి, కోయంబత్తూర్, రామనాథపురం, వెల్లూరు అనేది ముందు ఐటెంలో పెట్టాను. కన్యాకుమారి, సౌత్ చెన్నై, నీలగిరీస్లో బాగా అవకాశాలు ఉన్నాయని పెట్టాను. అయితే గత 3-4 వారాలుగా కూడా బీజేపీ బాగా పికప్ అయింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. తిరునెల్వేలి, తిరుపూర్, పొలాచి ఈ మూడిట్లో కూడా బాగా పుంజుకున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి 28.5% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అన్నమలై కూడా విరోధి నగర్లో అక్కడ నాడార్ కమ్యూనిటీ అనే పెద్ద కమ్యూనిటీ ఉంది. వాళ్ళు ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళు గెలుస్తూ వస్తుంటారు. ప్రస్తుతానికి ఈ నాడార్ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకే తొట్టికోడి, తిరునెల్వేలి వీటన్ని చోట కూడా ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి అదే ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్ళారు కాబట్టి అన్నామలై చాలా గట్టి విశ్వాసంతో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించి బీజేపీకి ఒక బహుమతి అందించగలడని. మరి అమిత్ షాకి అందిన ఈ ఇంటర్నల్ సర్వే ఈ నియోజకవర్గాలని తమిళనాడుకు సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసింది. నాకు 3 వారాల క్రితమే నేను ఏ రాష్ట్రాలకి నాకు సంబంధించి అనలిస్ట్ ఏం పంపిస్తున్నాడు అన్నది కూడా టాలీ అయింది. మనం కొన్ని రోజులు వేచి చూడాలి. ఇది బీజేపీ తన శక్తిని పెంచుకోగలదా, బలాన్ని పెంచుకోగలదా, ప్రచారాన్ని ఇంకా ఉధృతంగా ముందుకెళ్ళగలదా. ఇప్పటికే తమిళనాడు బీజేపీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వం కొత్తగా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని కూడా త్వరలోనే నియమించబోతోంది. అలాగే పొత్తుల విషయం కూడా చాలా పార్టీలు దగ్గరగా 7-8 పార్టీలు బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయి తమిళనాడు రాష్ట్రంలో. ఒకవేళ ఈ పొత్తులన్నీ కూడా ఒక షేప్ రూపుదిద్దుకుంటే అప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్కి ఇంకొద్దిగా బలం పెరిగినట్టుగా ఉంటుంది. ఈ డిఎంకే వ్యతిరేకత కూడా ఈ అలయన్స్కి యాడ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఏమన్నా సీట్లు ఇవన్నీ మారచ్చా అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే తమిళనాడులో ఖచ్చితంగా కూడా బీజేపీ అనూహ్యమైన రిజల్ట్స్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వస్తాయని చెప్పి అయితే మనం క్లియర్గా చెప్పచ్చు. వెస్ట్ బెంగాల్ లాంటి దానికి కాకపోయినా కూడా తమిళనాడులో చాలా నియోజకవర్గాల్లో బీజేపీ గెలవబోతోందన్నది అయితే ఒక క్లియర్ వాతావరణం అయితే తమిళనాడులో కనబడుతుంది. థ్యాంక్ యూ.